ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదులు పెడుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఎన్నికల కొరకు ఈ నెల 27న తాడేపల్లిలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు 2000 మంది నాయకులు హాజరు కానున్నారు. ఈ ఎన్నికల్లో వైనాట 175 లక్ష్యంగా నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని నేతలకు సూచించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. మార్చి 3వ తేదీన మరోసారి సిద్ధం సభ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలు చేసే తప్పుడు ప్రచారాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలో, ఎన్నికల విధులు ఎలా నిర్వహించాలనే విషయంపై ఈ సమావేశంలో శిక్షణ ఇస్తారని తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదులు పెడుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఎన్నికల కొరకు ఈ నెల 27న తాడేపల్లిలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు 2000 మంది నాయకులు హాజరు కానున్నారు. ఈ ఎన్నికల్లో వైనాట 175 లక్ష్యంగా నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని నేతలకు సూచిస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. మార్చి 3వ తేదీన మరోసారి సిద్ధం సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలు చేసే తప్పుడు ప్రచారాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలో, ఎన్నికల విధులు ఏ విధంగా నిర్వహించాలనే విషయంపై ఈ సమావేశంలో శిక్షణ ఇస్తారని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు. ఆనంద్, మరి వైసీపీ అయితే ఒక కీలక సమావేశం రేపైతే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే రేపు జరిగేటువంటి వైసీపీ కీలక సమావేశంలో మరి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు. అయితే ఈ కీలక సమావేశంలో ఏం జరగనుంది ఏంటనేది కూడా కొంత ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుసగా సిద్ధం సభలు ఏర్పాటు చేస్తూ మరి కేడర్ను అయితే ఉత్తేజం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా మరి ఈ రేపు జరగబోయే మరి వైసీపీ కీలక సమావేశం ఏం జరగబోతుంది ఏంటనేది కూడా కొంత ఉత్కంఠభరితంగా మరి అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా వచ్చిన తర్వాత దాదాపు 99 అభ్యర్థులు ప్రకటన చేసిన తర్వాత మరి ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కానీ అక్కడ వ్యవహరించాల్సిన అంశాలు కానీ కూలంకుషంగా చర్చించేందుకు, అంతేకాకుండా కేడర్లో ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా మరి ప్రత్యర్థుల వ్యూహాలను ఏ విధంగా తిప్పుకోవటానికి మరి దీంట్లో ప్రత్యేకంగా మరి జగన్మోహన్ రెడ్డి కేడర్కి వివరించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా రేపు ఏదైతే ఉందో 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా కీలక నేతలు, ప్రధానమైనటువంటి మండల స్థాయి నేతలు కూడా ఈ సమావేశాలకు పిలుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 2000కు పైగా మరి కీలక నేతలు అయితే మండల స్థాయి నేతల నుంచి జిల్లా స్థాయి నేతల నుంచి మొత్తం టోటల్ గా 2000కు పైగా అభ్యర్థులకు అయితే ఆహ్వానాలు అయితే అందాయి. ఈ సమావేశంలో మరి ఎలా వ్యవహరించాలి, ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు ఏ విధంగా సమాయత్తం చేయాలి, ఎన్నికల వ్యూహాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రత్యర్థుల వ్యూహాలను ఏ విధంగా మరి తిప్పికొట్టే ప్రయత్నం చేయాలనేది ముఖ్యంగా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సిద్ధం సభలు అయితే ఫుల్ రేంజ్ లో ఉన్నటువంటి ఈ సిద్ధం సభలకు తోడుగా ఈ రోజు రేపు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కీలక సమావేశం అత్యంత ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే మరి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ ఉమ్మడి జాబితా ప్రకటన తర్వాత ఏ విధంగా ఉంది, క్షేత్రస్థాయిలో ఏ విధంగా వ్యవహరించాలి, అంతేకాకుండా ప్రత్యర్థులకు సంబంధించినటువంటి మరి ప్రత్యర్థుల అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎటువంటి వారి యొక్క బలాబలాలు ఏంటనేది కూడా
తెలుసుకునేందుకు ప్రయత్నం చేసే భాగంగానే ఈ సమావేశం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మరికొంతమంది లిస్టు కూడా త్వరలోనే రాబోతుంది. వైఎస్ఆర్సీపీ నుంచి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 60 నుంచి 70 మంది మాత్రమే వచ్చిన నేపథ్యంలో మరికొంతమంది జాబితాను ప్రకటించి రేపు మార్చి 2న జరగబోయేటువంటి పల్నాడు సభలో బాపట్ల సమీపంలో జరిగే సభకు సిద్ధం సభకు ఏ విధంగా కేడర్ను సమావేశం చేయాలి, అంతేకాకుండా మేనిఫెస్టో ముఖ్యంగా చూసుకుంటే మేనిఫెస్టో ఒక కీలకంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాలు కూడా మరి ఏ విధంగా చేర్చాలి, ఏ అంశాలు ఉండాలని కూడా ఈ దీంట్లో మరి కేంద్రకి దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా వారి నుంచి కొంత ఫీడ్బ్యాక్ తీసుకుంటారా లేదా అనేది కూడా కొంత చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చాలా నేతల నుంచి కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, ఏ విధంగా వ్యవహరించాలి, మరి తదితర అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఒక ముఖ్య కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో రేపు జరగబోయే ఈ వైసీపీ సమావేశం కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటి వరకు సీటు రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కొంత ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు జరగబోయే ఈ సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించినటువంటి కేడర్ని ఏ విధంగా బలోపేతం చేయాలి. అయితే ఇప్పటికే సిద్ధం సభలో ఆయన ఎన్నికల వ్యూహం అయితే చెప్పేశారు. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు కీలకంగా చర్చించారు. రేపు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వైసీపీ సమావేశం కీలకంగా మారబోతున్నాము. థ్యాంక్ యూ కోటేశ్వరరావు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి